సార్ ముఖ్యంగా వాళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కాదు అని నేను ఎలా నిర్ధారించానంటేనండి, ఖచ్చితంగా నా కాలికి గాయం అయ్యి, దానికి బ్యాండ్ వేసి డాక్టర్ గారొచ్చి ఇది సెప్టిక్ అవుతుందంటే, కాదండి చైర్ తగులుంటది, కాలు చెప్పు తగులుంటది. వాళ్ళకు తొక్కడం వల్ల జరిగింది. కంగారు లేదు అనేటప్పటికి క్రౌడ్ ఒక్క దెబ్బకు మీద పడిపోయి, "అరే! మేడం గారిని పక్కన తీయండి" అంటే, "ఎవరా మేడము? ఎవరు? ఎవరు?" అనుకుంటా వాళ్ళు గంజాయి సేవించిన వాళ్ళండి. పర్టిక్యులర్‌గా వాళ్ళు గంజాయి సేవించిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రకమైన స్మెల్ ఒస్తుంది. అది మందు స్మెల్లా ఏంటా అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. అంతన మీద పడిపోతూ మా దగ్గర నుంచే కరెంట్ స్తంభాలు ఎక్కేసిన పరిస్థితి. ఆ కరెంట్ స్తంభం గనక కింద పడిపోయి ఉంటే ఇందాక సార్ చెప్పినట్టు షార్ట్ సర్క్యూట్ వచ్చేసేదండి. నా ముందున్న పెద్దాయనైతే "అమ్మా నేను చచ్చిపోతున్నానమ్మా, నేను చచ్చిపోతున్నానమ్మా, బెంగుళూరు నుంచి వచ్చానమ్మా" అంటూ బీజేపీ అతనండి నా 2 చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. "ఏం కాదులేండి ఆపుతున్నారులేండి" అని చుట్టూ నా మధ్యలో అమరావతి రైతులున్నారండి. మేమందరం ఫ్లెక్సీలు పట్టుకొని మోడీ గారికి హిందీలో, తెలుగులో లేకపోతే ఇంగ్లీష్‌లో అన్ని భాషలలో అమరావతి పరిస్థితి అంటూ కొంత ఫ్లెక్‌పాట్లు పట్టుకొని నుంచున్నటువంటి పరిస్థితండి. సో, ఆ టైంలో ఆ అమరావతి రైతుల ఆడపిల్లలైతే ఆడవాళ్ళండి కొంచెం పెద్దవాళ్ళే 45, 50 ఏళ్ళు మధ్యలో పైనుంటాయి. వాళ్ళు వాళ్ళ పట్టుకున్న కార్డ్‌లు వెనక్కి తిప్పి మీదకి రండి, రాకండిరా, రాకండిరా అని వాళ్ళకి వాళ్ళ ప్రాణ రక్షణ కాపాడుకునే ప్రయత్నం, నన్ను కాపాడే ప్రయత్నం చూస్తే నిజంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్‌లో ఆల్‌మోస్ట్ చచ్చిపోయానేమో అనుకున్నానండి. అయిపోయింది. కందుకూరు ఘటన, గుంటూరు ఘటన మళ్ళీ రిపీట్ అయింది. అరే! నీ ఎలక్షన్ కోసమో, నీ రాజకీయం కోసమో మనుషుల్ని చంపేస్తావా? ప్రతిపక్షం లేకపోతే అది యుద్ధమేమవుతది? అది పోరాటమేమవుతది? నీతో ఎవడో పోరాడి గెలిచినప్పుడే కదా నువ్వు యోధుడివి, వీరుడివి చచ్చి ప్రతిపక్షం లేకుండా 175 నేనే గెలవాలనుకునేటటువంటి వితండవాదండి. ఈరోజు ఇక నాకర్థమైంది. ఇక రానున్న 2 నెలల్లో కత్తి మీద సాన్లాగుంటది. ఖచ్చితంగా వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలో మనుషుల్ని చంపేసి సభ సక్సెస్ అయింది అని చెప్పుకోవడానికంటే ఎక్కువగా కొంతమంది ప్రాణ నష్టం వచ్చింది. వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెడ్. పాపం ఈవిడ స్పోక్స్ పర్సను. కొన్ని గొంతులు మూగబోయినాయి. అశ్రు నివాళి అంటూ అంటే కార్యకర్తలు చనిపోయినప్పుడు ఒక రకంగా ఉంటది. ఎమ్మెల్యే కంటెస్టెడ్ మాలాంటి గొంతులు చనిపోయినప్పుడు ఇంకొక రకంగా ఉండి ఈ రజని గారు ఇదంతా కూడా మళ్ళీ ఎవరి పైన వేస్తారో మీకు తెలియంది కాదు. అంటే వీళ్ళు కావాలని వాళ్ళే చేయించుకున్నారు ఈ విధంగా సానుభూతి రావడం కోసం అనేది కూడా మళ్ళీ నెట్టేస్తారు. ఎందుకంటే 2019లో జరిగిన ఘటనలు కోడికత్తి కావచ్చు, బాబాయ్ హత్య కావచ్చు, ఇవన్నీ ఎవరి మీద నెట్టారో తెలిసిందే కదా. 100% సార్. సో సార్ ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు సభ సక్సెస్ గురించి మనం మాట్లాడుకోకుండా ఉండాలని, ఇలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలని, ఇవే డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కొన్ని ప్రాణాలు కోల్పోతే మళ్ళీ మనం దాని గురించే మాట్లాడుకుంటాంగా. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు మోడీ గారిని ఢిల్లీ నుంచి ఆంధ్రాకి తీసుకువచ్చినటువంటి చంద్రబాబు గారు. బాబు గారు రాష్ట్రానికి భరోసా ఇచ్చారు. ఇన్ని రోజుల నుంచి రాని మోడీ గారిని నేను తీసుకొచ్చాను. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ని కల్పించడంలో మోడీ గారి సహాయ సహకారాలు ఉంటాయి. ఒక విశ్వగురువు లాంటి వ్యక్తి మోడీ గారు. మనకి ఇక భయం లేదు. జగన్ లాంటి వ్యక్తిని మనం ఎదుర్కోగలం. త్రిశూల వ్యూహంతో మనం ముందుకు వెళ్తున్నాం అంటూ మోడీ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా. మరొకసారి మోడీ గారుగా నేను ఏదైతే పిఎం గా నేను మళ్ళీ పార్లమెంట్ లో ఉంటాను, దేశ స్థాయిలో ఉంటానని ఆయన చెప్తుంటే మిగతా విషయాల గురించి చెప్పలేదే, సభ ఫెయిల్యూర్ అయిపోయింది, అమరావతి గురించి మాట్లాడలేదే, పోలవరం గురించి మాట్లాడలేదే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాట్లాడలేదే అంటూ సాక్షులు అంతా ట్రోలింగ్లు జరుగుతున్న వాళ్ళకి చెప్పే సమాధానం అండి. ఏదైనా ఒక పెళ్లి కూతురికి పెళ్లి కొడుకునిచ్చి పెళ్లి చేసేటప్పుడో లేకపోతే వాళ్ళ మధ్య సంబంధం వచ్చినప్పుడు ఏం చెప్తాం? జాగ్రత్తగా మా అమ్మాయిని చూసుకోండి అని చెప్తాం. అతను చెప్తాడు నేను బాగా చూసుకుంటానంటాడు. అంతేగాని నేను టైంకి 3 పూట్ల తిండి పెడతాను, మధ్యలో సినిమాకి తీసుకెళ్తాను, మధ్యలో గాజులు కొనిస్తాను, బంగారం కొనిస్తాను చెప్పడండి. మోడీ గారు మాకు ఇచ్చిన భరోసా రాష్ట్రాన్ని కాపాడుతాను, మీ రాష్ట్రంలో ముఖ్య కీలక పాత్రలో నేనుంటాను, రాష్ట్రానికి జరిగిన నష్టానికి నేను సమాధానం చెప్తాను అంటూ ఆయన ఇచ్చిన మాట వైసీపీ మాకు పోయినట్టేనండి. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ లో కీలక పాత్రలో మోడీ గారు ఉంటారండి. ఈ రోజు రాజధాని గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉండే హైదరాబాదు హైటెక్ సిటీ సైబరా టవర్స్ ఎవరు కట్టారండి? అప్పట్లో మోడీ గారు కట్టారా? అంతకుముందు వాజ్పేయి గారు కట్టారా? కట్టింది చంద్రబాబు గారే కదా. కట్టించిన దాంట్లో కీలక పాత్ర వాళ్లే కదా. సో ఇక్కడ ఎవరు కడతారు అంటే కట్టేది మనమే. ఆయన వెనకాల అండదండలు ఉంటే చాలు. అమరావతి చెప్పరేంటి? అమరావతి ఏంటి? ఏకైక రాజధాని అమరావతి అని ఆల్రెడీ పార్లమెంట్ లో డిక్లేర్, మ్యాప్ పాయింట్ లో అమరావతి ఉంది. ఇంకొకటి ఏంటంటే మరి ఈయన 3 రాజధానులు అన్నాడు కదంటే ఎవరెవరు ఆ బిల్లు ఎప్పుడో వెనక్కి తీసేసుకున్నాడు. బిల్లు వెనక్కి తీసేసుకుని 3 కాదు 5, 3 కాదు 2 అని ఇంకా ప్రకటించాల.
అంటే ఇంకా ఇప్పటికీ రాజధాని ఒక్కటే అమరావతి. మరి వైజాగ్ కూడా మభ్యపెట్టి రియల్ ఎస్టేట్ పెంచడం కోసం వైజాగ్ ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, రేపు రాబోతున్న ఉగాదికి ఓపెనింగ్, సంక్రాంతికి ఓపెనింగ్, రంజాన్కి ఓపెనింగ్ అని మాయ మాటలు చెప్పి టూరిస్ట్ హోటల్ ఓపెనింగ్ లాగా ఈరోజు టూరిజం శాఖ ఓపెనింగ్ అంటూ రోజా గారిని పంపించారు. అంటే ఇక్కడ మోసం చేస్తుంది రాష్ట్ర ప్రజల్ని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేదే లేదు రాష్ట్రానికి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఒకటే రాజధాని ఉంది, అమరావతి. కాకపోతే అమరావతిని ఆయన బిల్డ్ చేయట్లా. ఒక్క ఇటుక మీద బొచ్చడు భారతీయ సిమెంట్ ఇట్లా. నువ్వు పోతే దరిద్రం, మా అమరావతి మేము కట్టుకుంటాం, మాకు అండదండలుగా సెంట్రల్ ఉంది. సెంట్రల్ మాతో కలిసి ఉన్నప్పుడు బీజేపీ ఏదైతే వాజ్పేయి గారి ప్రభుత్వం నుంచి, మోడీ గారి దగ్గర నుంచి ఈ రోజుకి చంద్రబాబు గారి నేతృత్వంలో మంచి పనులు చేసుకుంటూ వచ్చారు. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ అడగడమా, అప్పులు తెచ్చుకోవడం తప్ప రాష్ట్రానికి ఒక కంపెనీ తెచ్చింది లేదు, ఒక వైభోగం తెచ్చింది లేదు. నేను ఇక్కడే ఉంటా. రజనీ గారు, మీరు అంటున్నట్టుగా బ్లూ మీడియా కావచ్చు, బ్లూ బ్యాచ్ మాత్రమే ఇట్లాంటి ప్రచారం. ప్రజలకు క్లారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే చెప్తూ వస్తున్నారో, రాజధాని అంశం కావచ్చు, రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, పోలవరం కావచ్చు, ముఖ్యంగా ఇవన్నీ అంశాలు ఖచ్చితంగా మాట్లాడే పొత్తులోకి వెళ్ళారు. ఖచ్చితంగా అంశాలు ప్రధానమంత్రి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ రాష్ట్రాన్ని ఖచ్చితంగా తీసుకొని వస్తారని ప్రజలైతే విశ్వాసంతో ఉన్నారు, ఈ బ్లూ మీడియా తప్ప. ఎస్ సార్. సో ఖచ్చితంగా సార్, ఇక్కడ వాళ్ళు మాట్లాడుకున్నాకే సీట్ల కేటాయింపు గాని, వాటిలో మాట్లాడుకున్నాకే పొత్తు గాని డిక్లేర్ అయింది సార్. పొత్తు అప్పటికప్పుడు ఎందుకు అవ్వలేదు, ఇన్ని రోజులు ఎందుకు? సో ఖచ్చితంగా వాళ్ళ మధ్య క్లారిటీ ఉంది. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అమరావతి అని చెప్పలేదు. రాష్ట్రాన్ని బాగుపరుస్తానన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తానన్నారు, నీ దరిద్రాన్ని వదిలిస్తానన్నారు. ఇక మాకు అమరావతి వచ్చినట్టే, పోలవరం పూర్తయినట్టే. అది మా అధినాయకుడు, నవ్యాంధ్ర నిర్మాత ఏదైతే చంద్రబాబు గారు ఆయన చూసుకుంటారు. ఇక మాకెందుకు? మేం భరోసాగా ఉండొచ్చు. ఆయన్ని ఢిల్లీ నుంచి ఆంధ్రాకి తీసుకొచ్చాడు, నన్ను